నమస్తే అన్న. కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది పరిపాలన? ఏం బాగుందన్న పరిపాలన, ఏం పథకాలు ఇచ్చారన్న. ఈరోజు ప్రతి ఇంటికి రేషన్ తీసేశాడు. అన్ని సంక్షేమ పథకాలు అన్నీ తీసేశారు. అన్నీ తీసేసి వాళ్ళ ఇద్దరు ముగ్గురు పిల్లలకి వేసి ఆ పథకాలన్నీ తీసి ఇద్దరు ముగ్గురు పిల్లలకే అమ్మఒడి వేస్తే, తల్లికి వందనం వేస్తే పేదలు ఏం సంతృప్తి పొందారన్న. ఈరోజు పేదలు ఏం లబ్ధి పొందారు? అన్నీ చేసామని చెప్పి అంటున్నారుగా. ఏం చేస్తారన్న? ఈ రోడ్డు మీదకి వచ్చి చెప్పండి. ఎక్కడో 4 గోళ్ళ మీద కూర్చొని రోడ్డు మీద అన్నీ చేసుకొని చెప్తే సరిపోతుంది. ఈరోజు ఎన్ని పథకాలు మన జగన్మోహన్ రెడ్డి పథకాలు, మన జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఎన్ని పథకాలు ఇచ్చాము మనం. అమ్మఒడి, తల్లికి వందనం, కౌలు. ఈరోజు కూటమి పాలనలో కౌలు రైతులకు ₹1 వేసిన పరిస్థితి లేదు. రైతులు ఇవాళ రోడ్డు ఎక్కుతున్నారు. ప్రతి దానికి కూడా రూపాయి వాల్యూ లేకుండా ప్రతి వస్తువు కూడా, ప్రతి ధాన్యానికి కానీ, మొక్కజొన్నలకు కానీ, పొగాకు కానీ గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెంది చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు వచ్చారు ఈరోజు. ఈ విధంగా మరి చేస్తే కూటమి పాలన మరి ఈ ప్రజలందరూ, ఈ రైతులందరూ ఏమైపోవాలి? ఈరోజు మనం 5 ఏళ్ళతో తిన్నామంటే రైతు లేనిదే మనకి ఈరోజు ముద్ద లేదన్న. రైతే మన రాష్ట్రానికి వెన్నుముక్క, రైతు మన దేశానికి వెన్నుముక్క రైతు. రైతు లేనిదే మన 5 ఏళ్ళతో ప్రతి మనిషి కూడా 5 ఏళ్ళతో అన్నం తినలేడు. మరి అటువంటి రైతుకి మనం ఈరోజు మంచి గిట్టుబాటు ధర లేక ఈరోజు రోడ్డు ఎక్కాల్సి వస్తుంది. మరి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టి రోడ్డు ఎక్కిస్తున్నాడు రైతుల్ని. జగన్మోహన్ రెడ్డి ఎందుకు రెచ్చగొడతారన్న? మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి చేస్తే జనాలు ఈ విధంగా రోడ్డు ఎక్కి జగన్ గారి కోసం వస్తున్నారు. ఈరోజు జగన్ గారికి మద్దతు ఇవ్వడానికి రైతుల కోసం జగన్ ఎక్కడి నుంచో జగన్ గారు దిగి నేరుగా రైతుల దగ్గరికి వచ్చి గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన మన కోసం పోరాడుతుంటే ఆయన ఎందుకు రెచ్చగొడతారు జనాల్ని? పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా, తొక్కిపెట్టిన ఆరతేస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకా రాడు అని. ఇంకా రెండేళ్ళు ఒప్పుపట్టమనండి. తొక్కుపట్టిన ఆర ఎవరు తీస్తారో ప్రజలే తీస్తారు. తొక్కుపట్టిన ఆర తీస్తారు. జగన్ 2.0 2029లో చూస్తారు. ఇంతకుముందు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు 2029లో జరిగేది ఒక ఎత్తు అన్న. కానీ అన్నీ చేసాం. డిఎస్సిపై చర్చకి సిద్ధంగా ఉండి నారాలోకి సవాల్ చేశాడుగా జగన్మోహన్ రెడ్డిపై. నేను డిఎస్సి రాశానన్న. నేను డిఎస్సి రాశాను, నేను చదువుకున్నాను. అయినా డిఎస్సిలో చాలా మోసం జరిగిందన్న. సీట్లు అమ్ముకున్నారన్న, పోస్టులు అమ్ముకున్నారన్న, ఎన్నో పోస్టులు అమ్ముకున్నారన్న. ఈరోజు ధనిక పేద విద్యార్థులందరూ కూడా చాలా నష్టపోయి రోడ్డున పడ్డారన్న. ఇలా కనీసం కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు కానీ, తర్వాత కనీసం ఏ ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అన్న. ఈరోజు ఏం ఉద్యోగాలు ఇచ్చారన్న? ఏం ఉద్యోగాలు ఇచ్చారు ఈ గవర్నమెంట్? ఒక ఉద్యోగం ఇచ్చారని చెప్పండి. పోలీస్ తీశారు, ఎగ్జామ్ పెట్టి వదిలేశారు. కానిస్టేబుల్ తీశారు, ఎగ్జామ్ పెట్టి వదిలేశారు. ఏది కూడా పోస్టింగ్ ఇవ్వలేని పరిస్థితి ఇవ్వాలి. ఈ విధంగా విద్యార్థులు రోడ్డు ఎక్కే పరిస్థితి. ఈరోజు కనీసం విద్యార్థి బతకడానికి కూడా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా దొరకట్లేదు పరిస్థితి అని ఈరోజు. మరి కూటమి పాలనలో ఈ విధంగా విద్యార్థులు చాలా నష్టపోయి ఉన్నారు, రైతులు నష్టపోయి ఉన్నారు, అలాగే ప్రజలందరూ కూడా చాలా నష్టపోయి ఉన్నారు. ప్రజలే చూపిస్తారు 2029లో ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలే చూపిస్తారు. ఈ విధంగా న్యాయం జరగాలని రాష్ట్ర ప్రజలందరికీ మనసారా కోరుకుంటున్నామన్నా.